ఇంకా పడుకొని ఉన్నావా? కలేజా రీ రిలీజ్ కి వెళ్ళావా లేదా? ఏ రిలీజ్? కలేజా రీ రిలీజ్ ఏం లేదు. ఏది వారం ఆడిందబ్బా హైదరాబాద్ లో 20 సెంటర్లో. మరి రిలీజ్ అయిన సెంటర్ల కన్నా కొత్త సినిమాల కన్నా కూడా ఇది బొమ్మ ఎత్తకుండా వారం రోజులు ఆడటం అంటే ఏంది మామూలు విషయం కాదుగా. అంతేగా. ఏంది గుంటూరు సంగతులు? నాకేం తెలుసు, ఏం తెలియదు. కొంపలోంచి బయటికి వెళ్తే కొంపలోని బయటికి కదలాలంటావు. మన ఉద్దండు వర్సెస్ ఉద్దండు అనే వాళ్ళ కృష్ణ గారి అభిమాని పంపిస్తా ఉంటావు. నువ్వు చూడట్లేదంట అవన్నీ అట్ట పంపిస్తున్నావు నాకు. మొబైల్ చేతిలో ఉంటదిగా, ఒక్కరితో చూసేది. ఒక్కరితో ట్రై చేయాలంటే ఎవడోడికి ఒక్కరితో ట్రై చేసి రెండో దాన్ని ఎందుకు పోగొడతావు? కొన్ని రోజులు ఆగు. ఎన్ని రోజులు అయింది చేసి? వారం అయింది. వారం 10 రోజులు. ఎన్ని రోజులు దాకా ఉండాలన్నారట రెస్ట్? నెల. ఇంకేందులే, ఇంకొక 20 రోజులు వచ్చుకుంటే నువ్వు మళ్ళీ మరి వెళ్తాడు. కొత్త స్పీడ్స్ రాస్తాడని తెలియదు. కాదు, ఏది మన భవనం బసిరెడ్డి హనిమిరెడ్డి ఆసుపత్రిలో అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ మెదడు సర్జరీ లాగా నువ్వు ఒంటి గనతో కృష్ణ గారి సినిమాలు, కృష్ణ గారి అభిమానుల వీడియోలు ఇవన్నీ ఎందుకు? కలేజా మీద రివ్యూలు అంట మళ్ళీ ఇప్పుడు. ఏది? కలేజా సినిమా మీద రివ్యూలు అంట. ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని అప్పుడు అదే సినిమారా నీకోసం కొత్త కింద మళ్ళీ తీసి వదలలా అనుకుంటాం. ఒక ఆయనేమో అతడు సినిమా ఫ్లాప్ గురు అంటాడు. అతడు ఫ్లాప్ ఏంది నాకు అర్థం కాలేదు. వీళ్ళు అనుకున్న రేంజ్ లేదేమో. అతడు ఫ్లాప్ అంటాడు. అంతేలేగా, మీకు మొదటి నుంచి ఇది కదా. కానీ అతడు పోకిరికి ముందు కదా, ఇక అప్పటికి పోకిరికి అంత రేంజ్ రావడానికి కారణం అందుకు ముందు అతనే చూస్తాను నేను. అదే మరి ఇది తెలియదు. దురభిమానులు ఉంటారు, అట్లానే డిస్ట్రిబ్యూటర్ల మాయాజాలం. ఏ సినిమా వచ్చినా కూడా మన వాళ్ళు చెప్తారు కదా కొంతమంది, కావాలని తక్కువ రాలేదండి, తక్కువ వచ్చినాయండి ఈసారి సినిమాకి అంటే వదిలేస్తారని. ఏదో ప్లాన్లు అన్ని. అదే మిగతా వాళ్ళ హీరోలు అయితేనేమో 1,00,000 వచ్చినా 10 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి అనుకుంటా సంకలు గుద్దుకుంటా ఉంటారు. ఏంద్రా 10 లక్షల పైసలు అయ్యిందన్నారు సంగతి. ఏమి విశేషాలు? ఇక ఏదేమైనా ఇప్పుడు మనం అప్పట్లో పెట్టిన కృష్ణ గారి వీడియోలు అవి ఇవి ఇప్పుడు మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుంటా యూట్యూబ్ లో పాత వాళ్ళు వీడియోలు పెడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 365 సినిమా మన 365 వీడియోలు సినిమాల మీద కనీసం 2 సార్లు 700 వీడియోలు చేసాము. మిగిలిన కలెక్షన్స్ అవి చూస్తే 1000 వీడియోలు ఉంటాయి. వాటిలో ఏ ముక్క బాగుందో ఏరుకొని పెట్టుకుంటున్నారు ఈ వాజమ్మలు, కొత్తగా వచ్చినటువంటి నూతన తారలందరూ. అందరికి అర్థమైంది కృష్ణ గారి సినిమాల గురించి చెప్తేనే చూస్తారు. కృష్ణ గారి గురించే మనం చేయాలి. అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఆయనకి విభేదాలు అని కనీసం ఇప్పటికి 1,00,000 మంది పెట్టుంటారు. అందరికి ఏదో తెలిసి వచ్చినట్టు. అసలు రీజన్ ఏందనేది మనం ఆల్రెడీ 2 సార్లు చెప్పాము. బాలసుబ్రహ్మణ్యం గారితో విభేదాలు, వాసు పెళ్లికి వెళ్ళటం కోసం ఆయన నేను రానని చెప్పటం, ఇవన్నీ మళ్ళీ వీళ్ళు పెడతా ఉంటారు అన్నమాట మార్కెటింగ్ చేసుకుంటా. అరే ఆ సినిమా పాటను అన్నందుకు కాదు, అసలు ఎందుకు అన్నాడు అనేది తెలియదు. ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి ఎందుకు విభేదాలు వచ్చినాయి అంటే దాని బీజం ఎప్పుడు పడింది అనేది వీళ్ళకి ఏం తెలుసు. ఏదో చెప్తా ఉంటారు 71లో పడింది అది. చాలా కొద్ది మంది. కురుక్షేత్రం కాదు, కురుక్షేత్రం సినిమాలకు ముందు ప్రత్యేకాంధ్ర మూమెంట్ కోసం అక్కడ పడింది. మళ్ళీ అట్లానే కొన్ని విరాళాలు అవి వీళ్ళకి తెలియవు. తెలిస్తే మాకే తెలుసు అనుకుంటారు. సార్ ఏంటి సార్ సింహాసనం సినిమా చూసి అసలు ఇండస్ట్రీనే భయపడిందంట అని ఒకడు. అవునండి అప్పట్లో ఏం జరిగిందంటే అని వీళ్ళు చెప్తుంటే నవ్వు వస్తుంది. ఏం జరిగింది ఏంట్రా, ఇండస్ట్రీలో టాప్ హిట్స్ అంటే ఎవరు? పద్మాలయ బ్యానర్ కి హిందీలో ఉన్న క్రేజ్ గాని, ఆమె జయప్రద చెప్తుంది కదా, ఈ మన కపిల్ కామెడీ షోలో చెప్పింది. టికెట్ల మీద సినిమా పేరు ముద్ర ఇచ్చింది అక్కడి నుంచి అనమాట, గుర్తు నాకు. మరి అంతకుముందు ఎప్పుడు చూడాల. సినిమా టికెట్ల మీద సినిమా ప్రింట్ ముద్ర ఇచ్చి కలర్ అప్పుడు రిలీజ్ చేసేది బ్లాక్ అండ్ వైట్ టికెట్లే వచ్చాయి. బ్యానర్లు అట్లానే ఇవి
ఇవి కార్బన్ పేపర్ లాంటి పాంప్లెట్లు, అది కపిల్ శర్మ కామెడీ షోలో జయప్రద చెప్పడం. అప్పట్లో హిందీ సినిమాలో టాప్ స్టార్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఉదయం 9ంటికి షెడ్యూల్ అంటే రాత్రి 7ంటికి వచ్చేవాడంట. 8 ఆ టైంకి ఒక షాట్ చేసి వెళ్ళిపోయేవాడంట. అలాంటి సినిమాలు చేస్తున్న టైంలో పద్మాలయ వాళ్ళు సంవత్సరంలో 3 సినిమాలు తీసి రిలీజ్ చేసి హిట్ కొట్టడం. హిందీలో అది హిందీలో ఏది రోజుకు ఒక షాట్ తీసే హిందీ సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో. అందుకు కదా మారిమోగిపోయింది పద్మాలయ సోదరుల పేర్లు. ఈ వీటన్నిటి మీద ఇప్పుడు ఏం లేదు, మన ఆడియో దాని మీద కూడా వీళ్ళు వీడియోలు చేసుకుంటారు. భలే ఉంది చేసుకోవచ్చు, అంతే చేస్తా ఉంటారు వీళ్ళకి. ఎందుకంటే కంటెంట్ కావాలి, వెతుక్కోలేరు, సినిమాలు చూసి తయారు చేయలేరు. అది ఇప్పుడు ఈ నిన్న శ్రీనిలయం సినిమా ఉంది కదా కాంతారావు గారిది, దాని మీద ఒక ఆడియో పెట్టాం. దాంట్లో నేను చెప్పానో లేదో గుర్తులేదు, కోదండరామరెడ్డి గారు దానికి అసిస్టెంట్ గా చేశారు. అది ఎంతమందికి తెలుసు? చూస్తే సినిమాలు చూస్తే అర్థం అవుతుంది, సినిమాల గురించి చదివితే అర్థం అవుతుంది. అది నీకు తెలిసిన నువ్వు ఇంకో 4 చెప్పు కృష్ణ గారి అద్భుతం అనుకున్నాయి. ఏంద్రా ఈయన ఎలా చేశాడు అని. ఎత్తుక్కోవాలంటే అదే మరి, బస్సులో సీట్లు అన్ని ఖాళీగా ఉంటే ఎందులో కూర్చోవాలో అర్థం కాదు. అదే ఏదో 1-2 రికార్డులు ఉంటే వెంటనే అయ్యే చెబుతాం. ఏంటో అర్థం కాల. రామరాజ్యంలో రక్తపాతం అయితే సినిమా రిలీజ్ కి ముందు టైటిల్ ని 2 సార్లు మార్చి రేపు సినిమా రిలీజ్ అనగా సెన్సార్ వాళ్ళు వద్దు ఈ టైటిల్ అంటే 2 సార్లు మార్చి ప్రింట్లు అదే పోస్టర్లతో సహా పోస్ట్ చేయటం. అట్లాంటి ఎవడు చేయగలడు ఇండస్ట్రీలో అంత చాకచక్యంగా? రామరాజ్యంలో రక్తపాతం అంటే ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక పోస్టర్ రక్తపాతమా అని, రెండవది రామరాజ్యంలో రక్తపాశం అని మార్చి రిలీజ్ చేయటం. సామ్రాట్ సినిమా గురించి అందరికి తెలిసిందేగా. ఎన్టీఆర్ గారి ప్రొడ్యూసర్ గా పేరు పడినటువంటి దేవి వరప్రసాద్ గారితో సామ్రాట్ నువ్వు పెట్టుకుంటే నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అమెరికాలు తెచ్చుకుంటాను అని సామ్రాట్ తెచ్చుకుంటాను. చివరికి బాలకృష్ణ గారి సాహస్ సామ్రాట్ అని మార్చుకొని రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే అట్లాంటివి 1-2. పరశురాముడు టైటిల్ కూడా అంతే ఏదో జరిగింది. కాకపోతే దాని గురించి పెద్దగా ఏం బయటికి రాలే. సినిమా పోయింది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాలి. అది సంగతి, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ఓకే.